మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోనున్నాయా? ఇజ్రాయెల్ తన సాంప్రదాయ శత్రువులైన ఇరాన్, లెబనాన్ కు చెందిన శక్తివంతమైన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాతో పూర్తి స్థాయి యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే గాజాలోని హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఇజ్రాయెల్ ఇప్పుడు మరింత పెద్ద ఘర్షణకు ప్రణాళికను రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ యుద్ధం కోసం మందగుండు సామగ్రితో పాటు ఆయుధాలను పూర్తి స్థాయిలో సమకూర్చుకుందని, అంతేకాకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ తిరిగి యుద్ధాన్ని ప్రారంభిస్తే ఈ పరిణామం మధ్యప్రాచ్య స్థిరత్వాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేస్తుంది. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధంతో రక్తసిక్తమయ్యేలా మారుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్, హిజ్బుల్లా మధ్య నెలల తరబడి ఉత్కంఠ పెరుగుతూనే ఉండగా ఇప్పుడు పరిస్థితి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయబోతోందనే సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాజా యుద్ధం, హమాస్ పై ఆపరేషన్లు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు చక్కబడినట్టు కనిపించినా ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్లీ అతిపెద్ద సైనిక మొబిలైజేషన్ చేపట్టిందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాబోయే వారాల్లోని ఇజ్రాయెల్ నిజమైన టార్గెట్ హమాస్ కాదు, ఇరాన్, హిజ్బుల్లా అని చెప్పే సూచనలు ఇంటెలిజెన్స్ నివేదికల్లో కనిపించాయి. ఇజ్రాయెల్ సైన్యం ఇంతకాలం గాజా యుద్ధం కారణంగా మందుగుండు సామాగ్రి, బలగాలు, డ్రోన్లు, ఐరన్ డోమ్, ఇంటర్సెప్టర్ మిసైళ్లు కొరతను ఎదుర్కొంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు సరఫరాలు నిలిపివేయడంతో జాతీయ రిజర్వుల ఉపయోగం వంటివి ఇజ్రాయెల్ సామర్థ్యాలను కొంత తగ్గించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాషింగ్టన్ నుంచి భారీ మద్దతు మరోసారి అందింది. వేల కొద్దీ మందుగుండు సామాగ్రి, గైడ్ చేసిన బాంబులు, ప్రిసిషన్ మిసైళ్లు, యాంటీ రాకెట్ సిస్టమ్లు ఇజ్రాయెల్కు చేరుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన అత్యవసర రక్షణ ప్యాకేజీలు ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్ చేతుల్లో ఉన్నాయి. ఈసారి ఇజ్రాయెల్ యుద్ధం సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా అత్యాధునిక సాంకేతిక ఆధారంగా సాగబోతోందని ఆందోళన అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతోంది. శత్రు దేశాలలోని అణు సదుపాయాలను మ్యాప్ చేసే ఏఐ ఆధారిత టూల్స్, లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లా రాకెట్ బ్యాటరీలను సెకన్ల వ్యవధిలో గుర్తించి నాశనం చేసే ఆటోమేటెడ్ డ్రోన్ స్క్వాడ్స్, ఇరాన్ కమ్యూనికేషన్ నెట్వర్క్లను నాశనం చేసే సైబర్ ఆయుధాలు ఇవన్నీ ఇజ్రాయెల్ సిద్ధం చేస్తున్న వ్యవస్థల జాబితాలో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం సైనిక దాడి కాదని, ఒక హైబ్రిడ్ యుద్ధం లేదా ఒక టెక్నాలజీ ఆధారిత వార్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం చిన్నపాటి ఘర్షణ కాదని, ఇరాన్, హిజ్బుల్లాతో పూర్తిస్థాయిలో యుద్ధం చేసేలా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దు గాజా కంటే ఉత్తర సరిహద్దు లెబనాన్, సిరియా, తూర్పు సరిహద్దు ఇరాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలల క్రితమే హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ ఇప్పుడు మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో పాటు ఇతర దేశాలు ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి బాటలు వేశాయి. ఈ ఒప్పందం తాత్కాలికంగా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పింది. ఇజ్రాయెల్ తన ఉనికిని, భద్రతకు ఇరాన్, హిజ్బుల్లా నుంచి శాశ్వత ముప్పు ఉందని భావిస్తోంది. గతంలో ఆయుధ కొరత, అంతర్జాతీయ ఒత్తిడి వంటి అంశాలు ఇజ్రాయెల్ను నిలువరించాయి. ఇప్పుడు ఆయుధాలు పుష్కలంగా ఉండడం, అంతర్జాతీయంగా అనుకూల వాతావరణం ఏర్పడడం వంటివి పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. హిజ్బుల్లా తరచుగా ఇజ్రాయెల్పై సరిహద్దు దాడులు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఈ ముప్పును శాశ్వతంగా తొలగించడానికి పూర్తిస్థాయి సైనిక చర్యే సరైన మార్గమని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాలు, శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ మరోసారి యుద్ధ సన్నాహాలు చేయడం అంతర్జాతీయ సమాజానికి ఒక సవాలుగా మారింది. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ఇంకా అమలులో ఉండగానే ఈ కొత్త ఘర్షణ వస్తే అది అమెరికా దౌత్య ప్రయత్నాలపై కూడా ప్రభావం చూపుతుంది. గాజా యుద్ధం ముగిసిన కొద్ది కాలంలోనే ఇజ్రాయెల్ మరోసారి ఇంత భారీ దళ సమీకరణ చేపట్టడం వెనుక ఒక రాజకీయ కోణం కూడా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నెతన్యాహు ప్రభుత్వం అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు, నిరసనలు, విచారణలు ఇవన్నీ తగ్గించుకోవడానికి దృష్టి మళ్లించేందుకు యుద్ధ సన్నాహాలు చేస్తోందంటున్నారు.
హిజ్బుల్లా లెబనాన్లో ఒక బలమైన రాజకీయ సైనిక శక్తిగా ఉంది. ఇరాన్ మద్దతుతో హిజ్బుల్లా దగ్గర ఇజ్రాయెల్ వైపు గురిపెట్టిన లక్షల సంఖ్యలో రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఈ ముప్పును తన ఉత్తర సరిహద్దు భద్రతకు అతిపెద్ద సవాలుగా చూస్తోంది. ఇక ఇరాన్ తన మద్దతుదారులైన హిజ్బుల్లా, హమాస్, ఇరాకీ మిలీషియాలను ఉపయోగించి ఇజ్రాయెల్ను ఫ్రాక్సీ యుద్ధంలో నిమగ్నం చేస్తూనే వస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ ఫ్రాక్సీలకు మద్దతిస్తే ఇరాన్ను నేరుగా లక్ష్యంగా చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడం లేదా దాని సైనిక స్థావరాలపై దాడులు చేయడం ఈ యుద్ధ లక్ష్యాల్లో ఉండవచ్చు. ఇజ్రాయెల్ ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి భద్రతా నిపుణులు మాత్రం సీరియస్ గా పరిగణిస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో గుర్తించిన అసాధారణ సైనిక చలనం, అదనపు రిజర్వు దళాల పిలుపు, ఆర్టిలరీ డివిజన్లు ఉత్తర ఫ్రంట్కు తరలించడం, వాయుసేనలో అత్యవసర అలర్ట్ జారీ, ఇవన్నీ ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి పూర్తిగా సిద్ధపడేనట్టేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈసారి యుద్ధంలో ఇజ్రాయెల్ స్ట్రాటజీ వేచి చూడడం, ప్రతిస్పందించడం, రక్షణ వంటివి కాదని, అందుకు బదులుగా ముందస్తు దాడులు చేయడం, శత్రు దేశాల మౌలిక దాడి సామర్థ్యాలను పూర్తిగా చెరిపేయడమే లక్ష్యంగా దాడులు ప్రారంభిస్తుందంటున్నారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా, ఇరాన్ యుద్ధం అనేది చిన్న యుద్ధం కాదని, అది మొత్తం మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరియా, ఇరాక్, యెమెన్ వంటి దేశాలన్నీ ఏదో ఒక పక్షాన నిలబడాల్సి వస్తుంది. తద్వారా ప్రాంతీయ స్థిరత్వం తీవ్రంగా దెబ్బతింటుంది.